ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంఘం సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. కోనసీమ జిల్లా రాయవరం గ్రామంలో దళిత నాయకులు, కార్యకర్తలు కవాతు నిర్వహించి సందడి చేశారు. మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ మండల కమిటీ సభ్యులు చంద్రమల్ల సంజయ్ రాజు, దువ్వ చంద్రశేఖర్, చంద్రమల్ల రాజు, చంద్రమల్ల సునీల్ ఆధ్వర్యంలో రాయవరం దళితవాడ నుండి మండల కార్యాలయాల ప్రాంగణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కవాతు నిర్వహించారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. కాగా కవాతుకు మద్దతు తెలియజేస్తూ బేడబుడుగా జంగం కుల పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పొందిన ఫలాలను గుర్తు చేసుకున్నారు. అన్నింటికి మూలం మందకృష్ణ మాదిగ గారని గర్వంగా చెబుతున్నాము. ఆయన ఒకనాడు చేసిన ఉద్యమం ఈరోజు ఆరోగ్యశ్రీ ఫలాలను అందిస్తుంది. అంతేకాదు వృద్ధాప్య వితంతుల పింఛన్ల విషయంలో కూడా మందకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తినిచ్చి ఈరోజు ప్రభుత్వాలు పింఛన్లు పెంచుతూ అవ్వాతాతలకు వారి యొక్క జీవన వృత్తికి కల్పించడానికి కారణం అవుతుంది. ఇంత గొప్పదైన ఉద్యమానికి జీవం పోసి కొనసాగించిన మందకృష్ణ మాదిగ గారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఇక్కడి నుంచి మండలాఫీస్ వరకు మేము కవాతం చేయడానికి ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమాన్ని సంతోషిస్తున్నాం. అంతేకాదు ఈ కార్యక్రమంలో మాతో పాటు కలిసినటువంటి మాదిగ ఉపసంఘాలు అయినటువంటి బుడ్గా జంగం వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. బేడగా బుడ్గా జంగాలు వారికి ప్రభుత్వం వారి నుంచి రావాల్సినటువంటి ఫలాలు మా గ్రామంలో ముఖ్యంగా వారు చదువుకున్న పిల్లలకి అందట్లేదని మేము ఈ విషయంలో సవినయంగా మనవి చేస్తున్నాం. ఎందుకు అంటే మేము చదువుకున్నప్పుడు మాకున్న క్యాస్ట్ సర్టిఫికెట్లను బట్టి, మాకున్న రిజర్వేషన్ బట్టి మేము ఉద్యోగాలకు పోరాటం చేస్తున్నాం. కానీ ఈ సహోదరులు బేడ బుడ్క జంగం వారు ఏ ఉద్యమం మీద అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్ లేక వాళ్ళ ఉద్యోగాలకు ముందుకెళ్ళే ఆలోచన కూడా లేకుండా మాకు చదివిన ఉద్యోగాలు రావట్లేదు, ఏం చేసినా మాకు అవ్వట్లేదని ఆ సంచి పట్టుకుని వాళ్ళు ఏదో బయటకు వెళ్ళడానికి లైన్కి వెళ్ళడానికి అన్నట్టుగా పోరాటం చేస్తున్నారు తప్ప జీవనంలో ముందుకు సాగడానికి విద్యా అవకాశాలు పొందుకోవడానికి వాళ్ళు ప్రయాసపడలేకపోతున్నారు. ఈ సందర్భంలో మా దగ్గర కలిసిన బుడ్క జంగాల బేడ బుడ్క జంగాల తరఫున మేము కూడా మా గొంతును వినిపిస్తున్నాం. మందకృష్ణ యొక్క ఆశయాలు ప్రతి గ్రామాలకు వెళ్ళాలి. మందకృష్ణ గారు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారో అన్ని కష్టాలు కూడా ఈ యొక్క గవర్నమెంట్కి తెలియాలని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మన యొక్క ఉపకులమైనటువంటి బుడవ సంఘాలను కూడా మనతో సహకరించి ఆ యొక్క వాళ్ళని గుర్తించి వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ ఇప్పించవలసిందిగా జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఎప్పుడు కూడా నీరుగారిపోకుండా ప్రతి ఒక్కరు కూడా మందకృష్ణ యొక్క ఆశయాలని ఇప్పుడు కూటమిగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ మనకు అనుకూలంగా ఉంది. ఎందుకంటే వర్గీకరణ ఇవ్వడానికి మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారు కూడా మనకు సహకరిస్తున్నారు. కారణంగా మనందరం కూడా మీరందరూ కూడా ప్రచారంలో ఏమైతే తెలియపరిచారో అది ఈ యొక్క దండోర విషయంలో మందకృష్ణ ఆశయాల ప్రకారం ఈ యొక్క వర్గీకరణ అంశం దృష్టికి తీసుకెళ్లి బిల్లు పెట్టి ఆమోదం చేసి పార్లమెంట్లో ఆమోదం చేసి ఈ యొక్క మాదిగ న్యాయం చేకూర్చాలని ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాం.